శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి తెలియజేయడం ఏమనగా సార్, మీ అందరికీ నమస్కారాలు. ఫస్ట్ నాకు మెగా డిఎస్సిలో చాలా అన్యాయం జరిగింది. పైగా అధికారులు మరీ ఎక్కువగా విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు మరీ ఎక్కువ నాకు అన్యాయం చేయడం జరిగింది. అన్యాయం చేశారు కూడా. ఇదంతా నేను ఎందుకు విన్నవించుకుంటున్నానంటే, ఆల్రెడీ మీ వద్దకు వచ్చినాను. ప్రజా దర్బార్లో కూడా నారా లోకేష్ సార్ గారిని కలిశాను, వాళ్ళకి చెప్పుకున్నాను. అయినా కానీ టేకప్ చేస్తానన్నారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కానీ నాకు ఎటువంటివి అందలేదు. కానీ నాకు మోసం ఎక్కడ జరిగిందంటే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్లో 31వ తారీఖు 8వ నెల 2025 జరిగిన రోజు ఒక అసోసియేట్ ప్రొఫెసర్, అంటే వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు నాకు తెలిసి, వాళ్ళు చేయడం వల్ల నాకు 30% ఇచ్చినారు. లేదు, నాకు 40% ఉంది. అదే గవర్నమెంట్ హెచ్ఓడి మేడం గారు ఇచ్చిన 40%నే నేను అప్లై చేశాను, అది పెట్టి సర్టిఫికేట్ పెట్టి. కానీ ఇక్కడే 30% ఎందుకు ఇచ్చినారని నేను మళ్ళీ కలెక్టర్ సార్ గారిని ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ కోరగా, సార్ మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేయండి అని అనంతపురం జీజీహెచ్లో అక్కడ హెచ్ఓడి గారికి చెప్తే నాకు మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేశారు. అప్పుడు నాకు 40% ఇచ్చారు. ఇది 4వ తారీఖు డిఈఓ సార్ గారికి పంపడం జరిగింది జీజీహెచ్ నుంచి. కానీ ఈ డిఈఓ సార్ గారు దాన్ని ఎందుకు ఆర్జేడీకి, తర్వాత విద్యాశాఖకు అయినటువంటి కమిషనర్ కానీ కన్వీనర్ కానీ ఎందుకు పంపలేదు అంటే, ఇక్కడ ఏదో జరిగిందని నాకైతే ఖచ్చితంగా అనుమానం ఉంది. ముఖ్యంగా డిఈఓ సార్ గారు చాలా అడిగిన ప్రతి ప్రశ్నకు పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. నేను 15వ తారీఖు వెళ్ళి అడిగితే 16వ తారీఖు పంపించినాను. అది కూడా చాలా నాకు అనుమానం వ్యక్తం చేస్తుంది. దయచేసి నాకు జరిగిన అన్యాయాన్ని శ్రీ నారా లోకేష్ గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారేమో అని ఒక చిన్న ఆశ ఉంది. ఎందుకంటే ఈ అధికారులు నాకు విజయవాడ జీజీహెచ్కు పంపించినారు. అక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో, ఐ హాస్పిటల్లో నాకు చెక్ చేయించినా కూడా నాకు విజువల్ సక్రమంగా లేదని, ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్స్ ఎక్కడ చూపించినా కానీ పాజిటివ్ కానీ రెస్పాండ్ అవుతుంది. అది మీరు దయచేసి దాన్ని ఎక్కడైనా చూపించైనా నాకు న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. అందులో సర్టిఫికేట్స్లో ఆ టెస్టుల్లో న్యాయం ఉంటేనే న్యాయం చేయండి. అన్యాయం ఉంటే నాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా నిరుపేద కుటుంబ వ్యక్తిని. నేను చాలా సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు డిఎస్సి లేదు. అప్పటి నుంచి 2015 నుంచి మొన్నటి వరకు 2025 మెగా డిఎస్సి వరకు చాలా కష్టాలు పడి ఎన్నో పస్తులుండి చదువుకొని నా మార్క్స్ నేను తెచ్చుకొని విహెచ్ కేటగిరీలో జిల్లాలో ప్రథమ స్థాయిలో తెచ్చుకున్నాను. ప్లీజ్ సార్, దయచేసి నాకు న్యాయం చేయండి కోరుకుంటున్నాను. నా పేరు యు ప్రభావతి, అనంతపూర్ డిస్టిక్, గుంటకల్ మండలం. నేను 2025లో మెగా డిఎస్సిలో 130 ర్యాంక్ తెచ్చుకున్నాను. నా పోస్టు హారిజంటల్ రిజర్వేషన్ వల్ల 77 జీవో వల్ల పోయింది అనేసి అధికారులు చెప్పినారు. హారిజంటల్ రిజర్వేషన్ జీవో నంబర్ 77 వల్ల పోయింటే నేను అంత బాధపడేదాన్ని కాదు. అధికారులు నిర్లక్ష్యం వల్ల పోయింది కాబట్టి నేను ఇప్పటికీ పోరాడుతున్నా. 8 నెలలు అయింది నేను తిరగబట్టి. అందరినీ కలిసినాను, లోకేష్ గారిని, ఎమ్మెల్సీ గారిని, అందరినీ కలిసినాను. రాజకీయ నాయకులు సానుకూలంగానే స్పందించినారు. మా గుంటకల్ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ అంత క్షుణ్ణంగా పరిశీలించి నీది ఎటువంటి తప్పు లేదమ్మా, మేము అధికారులకు పంపిస్తాము అన్నారు. అధికారులు నిర్లక్ష్యం అయితే అడుగున కనిపిస్తుంది. ఎట్లా అంటే, అంజనప్పకి 31వ తేదీ ఎగ్జామినేషన్ జరిగింది. అప్పుడు 30% ఇచ్చినారు. తర్వాత అంజనప్ప ఏం చేస్తున్నారంటే, కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకొని మరి మెడికల్ ఎగ్జామినేషన్ చేపించుకున్నారు. ఆ థర్డ్నే వచ్చింది ఏమని 40% ఉంది అనేసి. ఆ 40% ఒకటి
కలెక్టర్ ఆఫీస్ కి ఒకటి సెకండ్ డే పోయింది. నెక్స్ట్ డిఓ సార్ కి అయితే 3వ తేదీ మెయిల్ ద్వారా ఒకటి పోయింది. మరి ఇండివిజువల్ గా కూడా ఒక రిపోర్ట్ పోయింది. డిఓ సార్ సంతకం పెట్టి తీసుకెళ్ళేది ఉంది. మరి ఇంకొకటి అందరితో పాటు మెడికల్ మొదటి రోజు నుంచి చివరి వరకు 21 మంది మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. వారితో పాటు అంజనప్ప 2 ఉన్నాయి. ఎప్పుడు 31 చేపించుకునేది 30%ది 40%ది ఉంది. ఇది కూడా రిసీవ్ చేసుకున్నట్లు 21 మంది రిసీవ్ అనేసి డిఓ సార్ సైన్ పెట్టి తీసుకెళ్ళేది ఉంది. ఇది అధికారులు నిర్లక్ష్యం. ఇంకొకటి ఈ 31వ తేదీ అంజనప్పని డిస్క్వాలిఫై చేసి అతడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టినారని పేపర్ లో స్టేట్మెంట్ 31 ఇచ్చినారే. అదే 31 తేదీ కడప నుంచి ఆమెది మెడికల్ రిపోర్ట్ తీసుకురావడానికి కారణం ఏమి? ఆమె సెలెక్ట్ అయ్యేది ఎస్ఏ సోషల్ పోస్ట్, జోనల్ పోస్ట్ కాదు కదా. ఆమె సెలెక్ట్ అయ్యేది డిస్ట్రిక్ట్ పోస్ట్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ లోనే మెడికల్ రిపోర్ట్ చేయాలా, మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలా. కానీ ఆమెది కడపలోనే 31వ తేదీ ఏ విధంగా తెచ్చినారు? సెలక్షన్ నెక్స్ట్ సెకండ్ సెలక్షన్ లిస్ట్ సెప్టెంబర్ 2 వచ్చింది. కానీ ఆమెకు మాత్రం 31 తీసుకురావడానికి, అది కడప నుంచి తీసుకురావడానికి కారణం ఏమి? ఆమె జోనల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిందా? కాదు, ఎస్ఏ సోషల్ డిస్ట్రిక్ట్ లోనే చేయాలి. ఈ 21 మంది డిస్ట్రిక్ట్ లో చేసినప్పుడు ఆమె కడప నుంచి తేవడానికి కారణం ఏమి? ఇంకొకటి ఇదే డిస్ట్రిక్ట్ లో 11 వరకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది. వేరే సబ్జెక్ట్ వాళ్ళకైనా సరే, ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో 11 వరకు జరిగిన మెడికల్ రిపోర్ట్స్. ఇంకా సెలక్షన్ లిస్ట్ అయితే ఎక్కడ జరిగిన డిస్ట్రిక్ట్ లో, మన రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా అనంతపూర్ లోనే ఎన్ని ఫేజ్లలో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. సెప్టెంబర్ 4, 5 తేదీ నుంచి వివిధ అధికారులు వచ్చి కూడా వెరిఫికేషన్ జరిగినా కూడా అంజనపది కనపడలేదా? అధికారులకు ఎవరికి కనపడలేదా? ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎప్పుడు 2వ తేదీ కలెక్టర్ పోయింది, 3వ తేదీ 4వ తేదీ 21 మందితో పాటు వచ్చిండేది. ఇన్ టైంలో వచ్చినా కూడా ఎందుకు తీసుకోలేదు? కావాలనే చేసినారు. ఆమె కడప నుంచి 31వ తేదీని అసలు అతనికి డిస్క్వాలిఫై చేయకముందే 31వ తేదీ ఆమె కడప నుంచి ఎట్లా తీసుకొచ్చినారు? కాల్ లెటర్ ఎప్పుడు పంపించినారు? సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరిగింది సెప్టెంబర్ 2. ఆమె ఒకటి ప్రత్యేకంగా అయితే కాదు కదా. ఎట్లా ఏ విధంగా తెచ్చినారు? 31st సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరికి కాల్ లెటర్స్ కూడా రాలేదు. సెకండ్ ఫేజ్ సెప్టెంబర్ 2 వరకు ఒక్కరికి కూడా కాల్ లెటర్ కూడా ఇష్యూ చేయలేదు. ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యాక ఆమెది ఒక్కటే ఏమైనా స్పెషలా? అరువులు ఏమైనా ఉంటే మాకు చూపించండి. ఒకవేళ కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నారు, కలెక్టర్కి అర్జీ పెట్టుకొని 40% తీసుకోకూడదు అనేది ఎక్కడైనా జీవో గాని అధికారం గాని ఉంది అంటే అది కూడా చూపండి. మీరు స్వచ్ఛందంగా అవును నా తప్పే అనుకొని వదులుకుంటాను, కానీ దాంట్లో ప్రూఫ్ చూపించినాకే నేను వదులుకుంటాను. కానీ అంతవరకు పోరాడుతూనే ఉంటాను నేను. కౌన్సిలింగ్ కాల్ లెటర్ జారీ చేసిన వెంటనే అప్పుడు తీసుకున్నా పర్వాలేదు. ఈ మీద 31 దాన్ని ఆ ఫేక్ సర్టిఫికేట్ అది ఇదని వార్తల్లో వేసి ఆ మీద ఎట్లా తెచ్చినారు? ఏ రూల్ ప్రకారం తెచ్చినారు? డిఓ ప్రసాద్ సార్ తీసుకెళ్ళేవి ఉన్నాయి. 21 మందివి 4వ తేదీ తీసుకున్నారు, ఇన్ టైంలో ఉంది, అప్పుడు పంపించలేదు. ఈ 31వ తేదీ ఆమెని తీసుకురావడానికి కారణం ఏమి? మాకి అది రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరే హక్కే ఉంటుంది. ఆర్జేడీ సార్ ఏమంటారు? కలెక్టర్ అడిగి రీఎగ్జామినేషన్ చేసుకుంటే అయిపోయినా అని అడుగుతారు ఆర్జేడీ సార్. అధికారులు చూసే ప్రతి అధికారి అసలు ఒక్క చోట కూడా పరిగణనలోకి తీసుకోలే. 40% ఏ విధంగా తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? రీఅసెస్మెంట్ ది కలెక్టర్ కి అధికారం లేదా? మీరు ఎందుకు తీసుకోలేదు? జీవో ఏమన్నా ఉంది అది నాకు తెలియజేయాల. అట్లా ఏమన్నా రూల్ అవన్నీ ఉంటే నేను అవును నా తప్పిదమే, వీళ్ళు అధికారులు కరెక్ట్ చేస్తారు అనుకుంటాను. కానీ లిఖిత పూర్వకంగా కావాలి ఒక లెటర్ విధానంలో. అది అధికారం లేదు, మేము కలెక్టర్ ఎక్స్ట్రా టైం ఇచ్చేకి లేదు, ఆ జీవోనే లేదు, మేము తీసుకోలేదు అనేది ఒక లెటర్ ద్వారానే ఇయ్యాలా. నాకు ఒక క్లారిటీ ఇస్తేనే నేను అప్పుడు ఊరికే ఉంటాను. కానీ లేదంటే నా జాబ్ సాధించే వరకు నేను ఇట్లే పోరాడుతూనే ఉంటాను. ఇక నేను అందరినీ కలిసినాను, ప్రతి ఒక్క అధికారిని కలిసినాను. ఇంకొకటి, ఒకవేళ అట్లా రూల్ లేకోకుంటే 16వ తేదీ అన్నవాళ్ళు వెళ్ళి డిఓ ఆఫీస్ లో కలిసినప్పుడు 16వ తేదీ పంపించడానికి కారణం ఏం? డిఓ ప్రసాద్ సార్ దీని కూడా నాకు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత పంపించడానికి కారణం కూడా నాకు తెలియజేయాల. 16వ తేదీ
ఎందుకు పంపించినారు? ముందంతా రూల్ ఏంది? 16వ తేదీ సెలక్షన్ లిస్ట్ వచ్చినాక పంపించడానికి కారణం నాకు ఖచ్చితంగా తెలియాల. అంజనప్పకు విజయవాడ జీజీహెచ్ చెకప్ చేయించుకోండి అని చెప్పేసి లాస్ట్ 2 months బ్యాక్ చెప్పినారు. మరి అక్కడి నుంచి వాళ్ళు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేసినారు. మరి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చేసినటువంటి ప్రతి చెకప్ మా దగ్గర ఉంది. మేము మీకు ముందు పెడతాము. ఆ చెకప్ ప్రకారము ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీరే చెక్ చేయండి. మేము ఊరినే ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఖచ్చితంగా మేము మీకు ఆధారాలతో సహా ఇస్తాము. మీరు ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో వద్దు, తమిళనాడు వద్దు, కర్ణాటక వద్దు, వేరే స్టేట్ లో భాష రాని వాళ్ళకి ఆ టెస్టులు చూపించండి. వాళ్ళు ఎంత వస్తుందో అని చెప్తారో దాన్ని మీరు కన్సిడర్ చేయండి. సో కాబట్టి మేము మీకు ఏం చెప్తున్నామని అంటే ఖచ్చితంగా మెగా డిఎస్సిలో అన్యాయం జరిగింది. వికలాంగునికి 1:1 నిష్పత్తిలో మాత్రమే పిలవాలా అని జీవో నెంబర్ MS నెంబర్ 1112 చెప్తుంది. మరి అటువంటప్పుడు ఏ విధంగా మీరు ఆ శివలింగమును ముందుగానే పిలుస్తారు? ఎందుకు మీరు ఆమె చెప్పిన రిపోర్ట్ ని మీరు కన్సిడర్ చేస్తారు? మరి అంజనప్పది ఎందుకు మేము ఈ కారణం చేతనే అంజనప్పని మేము డిస్క్వాలిఫై చేసినాము అని ఇంతవరకు డిఈఓ గారు కానీ, ఆర్జేడి గారు కానీ, కమిషనర్ కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము వీళ్ళిద్దరికైతే అన్యాయం జరిగిందని చెప్పడానికి మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు, అధికారుల నిర్లక్ష్యమే ఉందని నాయకులు కలిసినాము, అధికారులు కలిసినాము. అందరూ నాయకులు అయితే సానుకూలంగా స్పందించి వీళ్ళ యొక్క సమస్యను డిఈఓ ఆఫీస్కి కానీ, పై ఆఫీస్కి కానీ పూర్తి విచారణ చేసిన తర్వాతే వాళ్ళు మాకు అనుకూలంగా వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్ మీద లోకేష్ గారికి అభ్యర్థన కోరుతూ వీళ్ళకి న్యాయం చేయమని లెటర్ ప్యాడ్లు కూడా సమర్పించిన దాఖలాలు ఉన్నాయి. ఇంతేకాదు ఈ జిల్లాలో ఎస్ఏ సోషల్ పోస్ట్ ఉన్నది కేవలం విహెచ్ కేటగిరీలో ఉన్నది కేవలం ఒకే ఒక్క పోస్టు. అందుకు పూర్తి సాక్ష్యాధారం గవర్నమెంట్ జారీ చేసిన సెలక్షన్ లిస్టు, ఉన్న పోస్టుల ఖాళీ భర్తీల కోసం వదిలిన లిస్టు. ఇందులో విహెచ్ పోస్టులు అనేది ఒకటే. అది కాక ఈసారి ప్రత్యేకంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం 1:1 మాత్రమే తీసుకున్నారు. 1:1 అర్థం ఏమంటే ఒక పోస్ట్ కు ఒకరినే పిలిచడం. ఇంతకు ముందు గతంలో ఒక పోస్ట్ కి 2 లేదా 3 పిలిచి గందరగోళానికి గురి చేసేవాళ్ళు. అలా ఎందుకంటే గందరగోళమే కాదు, పైగా కాలేటర్ వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి ఆశలు పెట్టుకొని నిరాశ చెందుతున్నాడు అనే ఉద్దేశంతో అలా జరగకూడదు, ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అనే గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 1:1 అనే నిబంధనలు తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయాలా, లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళ జీవితాలను అడియాసలు చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో 1:1 ని ప్రవేశపెట్టింది.